ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం తెలంగాణ స్టేట్కి సంబంధించిన స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2024కి సంబంధించిన అయితే నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది. సో దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ఖచ్చితంగా ప్రయత్నిస్తాను. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. వీడియోని పూర్తిగా చూసినప్పుడు మాత్రమే మీకు ఈజీగా అర్థమైపోతుంది. కానీ అప్లికేషన్ చేసడం మాత్రం చాలా ఈజీ ఫ్రెండ్స్. వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి మనకి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. ఇట్లాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ చాలా ఉన్నాయి, ఓకేనా. సో ఒకసారి అయితే వీడియో సెక్షన్కి వెళ్ళి చూడండి. సో ఫస్ట్ అయితే దీనికి సంబంధించిన కొంతమందికి ఇన్ఫర్మేషన్ ఏంటి నోటిఫికేషన్ గురించి తెలియదు. కాబట్టి మనం ఒక్కసారి నోటిఫికేషన్ అయితే చదవడానికి చూద్దాం. అంటే ఏంటి క్వాలిఫికేషన్ ఏంటిది, ఎట్లా ఏంటిది అనేది క్లియర్గా మనం ఒకసారి అయితే నోటిఫికేషన్ అయితే చూద్దాం. ఓకే, సో ఇక్కడ చూడొచ్చు మనం TSET 2024 నోటిఫికేషన్ ఫర్ ఎలిజిబిలిటీ యాజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ అండ్ లెక్చరర్కి సంబంధించిన అయితే ఈ నోటిఫికేషన్. ఓకే, ఈ నోటిఫికేషన్ మనకు చూడొచ్చు. TSET 24 నోటిఫికేషన్ ప్రెస్ నోట్ వచ్చేసి మనకి May 4th రోజు వచ్చింది. సో ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ అయితే మనకు 14th May నుంచి అయితే స్టార్ట్ అవ్వడం అయితే జరిగింది. ఓకే, అండ్ మనకి ఇక్కడ వచ్చేసి చూడండి, లాస్ట్ డేట్ వచ్చేసి ఇక్కడ మనకు వితౌట్ లేట్ ఫీజు అయితే July 2nd వరకు ఉన్నది. విత్ లేట్ ఫీజుతో ఇక్కడ మనకు 1500, 2000, 3000 అయితే ఇంకా 26th July వరకు అయితే పెట్టుకోవచ్చు. అండ్ ఎడిట్ ఆప్షన్ వచ్చేసి మనకు ఏంటి July 28th, 29th రోజు అయితే మనకి ఎడిట్ ఆప్షన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఇదైతే ఒకసారి చూసుకోండి. అండ్ డౌన్లోడ్ హాల్ టికెట్స్ కూడా మనకి 20th August నుంచి అయితే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మనకి డేట్ ఆఫ్ ఎగ్జామ్ చూసుకోవచ్చు ఒకసారి. 28, 29, 30 అండ్ 31 August రోజునైతే మనకి ఎగ్జామ్ డేట్ అయితే ఉన్నదంట. ఓకే, సో ఇది ఇన్ఫర్మేషన్ ఎప్పుడు ఏంటిది హాల్ టికెట్స్ అట్లా అన్నట్టు. ఓకే, సో ఇక్కడ మనం మెయిన్గా చూసుకుంటే మాత్రం ఇక్కడ మనకు ఎగ్జామ్ సిటీ సెంటర్స్ వచ్చేసి మనకు కేవలం 10 మాత్రమే ఉన్నాయి. ఓల్డ్ డిస్ట్రిక్ట్స్ మాత్రమే. ఓకే, కొత్త డిస్ట్రిక్ట్స్ అయితే లేవు. సో ఎలిజిబిలిటీ ఏంటిదంటే ఇక్కడ మనం చూసుకోవచ్చు ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా ఎలిజిబులే అనమాట. సో మనం అప్లికేషన్ చేసేటప్పుడు కూడా మనకు ప్రీవియస్ పీజీలో ఏం చదివారు అనేది కూడా వస్తుంది. డోంట్ వరీ ఇక్కడ. ఓకే, మనం అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం, ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. ఓకే, సో ఇంకా కొంచెం కిందికి వచ్చేస్తే సో ఏజ్ లిమిట్, ఇక్కడ మనం ఏజ్ లిమిట్ అయితే చూసుకుంటే కనుక ఎటువంటి ఏజ్ లిమిట్ అయితే లేదు. దెర్ ఈజ్ నో ఏజ్ లిమిట్ టు అప్లై ఫర్ TSET ఎగ్జామినేషన్. ఓకే, అండ్ ఎగ్జామ్ ఫీజు కూడా మనం చూసుకోవచ్చు. ఇక్కడ ఎగ్జామ్ ఫీజు కూడా కొద్దిగా మనకి జనరల్ వాళ్ళకైతే 2000, BC EWS మాత్రం 1500, SC ST ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అండ్ అదర్స్కి వచ్చేసి అండ్ 1000 రూపీస్ అయితే ఉంది. ఇది మన డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ ఏదైనా యూజ్ చేసి కూడా అమౌంట్ అయితే పే చేసుకోవచ్చు. సో స్కీమ్ ఆఫ్ టెస్ట్ ఇక్కడ మనం చూసుకోవచ్చు. 2 పేపర్స్ ఉంటాయి మనకు. సెషన్ 1లో పేపర్ 1 అండ్ పేపర్ 2 ఉంటుంది. సో 50 క్వశ్చన్స్ ఆల్ ఆర్ కంపల్సరీ అండ్ 100 మార్క్స్ ఉంటాయి. 100 క్వశ్చన్స్ ఆల్ ఆర్ కంపల్సరీ. 200 మార్క్స్ 3 hours ఉంటుంది. ఓకే, ఇక్కడ పేపర్ 1 అండ్ పేపర్ 2 మనం చూసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఎప్పుడైనా కూడా మనము ఏదైనా అప్లికేషన్ చేస్తుంటే ఖచ్చితంగా నోటిఫికేషన్ అయితే చదవాలి. సో ఇది ఇంకా చాలానే ఉండదు. నోటిఫికేషన్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫ్రెండ్, అక్కడి నుంచి లేదు నోటిఫికేషన్ అయితే మీరు చదవండి. ఓకే, సో ఇప్పుడు మనం ఎట్లా అప్లికేషన్ ఆన్లైన్లో సబ్మిషన్ చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం. సో దీనికి సంబంధించిన లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫ్రెండ్, అక్కడి నుంచి అయితే ఈ పేజ్కి అయితే వచ్చేసేయండి. అండ్ ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ అప్లై ఆన్లైన్ కనబడుతుంది కదా మధ్యలో, దాని మీద అయితే క్లిక్ చేయండి. నెక్స్ట్ పేజ్ ఈ విధంగా వస్తుంది. ఓకే, ఇక్కడ కొంచెం ఇన్ఫర్మేషన్ చదువుకోండి అని అంటుంది. ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ టు ద క్యాండిడేట్. ఇక్కడ కూడా మనకు అక్కడ చూపెట్టినటువంటి ఫీజు ఇక్కడ కనబడుతుంది. ఓకే, సో ఇక్కడ అప్లై నౌ మీద క్లిక్ చేయండి. మీకు అప్లై నౌ మీద క్లిక్ చేస్తే నెక్స్ట్ పేజ్ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ చాలా ఈజీగా ఉన్నటువంటి డీటెయిల్సే మనకు కేవలం 5 నిమిషాలు మాత్రమే కంప్లీట్ చేసుకోవచ్చు. సో నేమ్ ఆఫ్ ద అప్లికెంట్, ఫాదర్ నేమ్ ఏంటిది, వాళ్ళ మదర్ నేమ్ ఏంటి, అప్లికేషన్ చేసే వాళ్ళ మదర్ నేమ్, ఫాదర్ నేమ్ అన్నమాట. ఓకే, SSCలో డేట్ ఆఫ్ బర్త్, మేలా ఫీమేలా, ఆ క్యాస్ట్ ఏంటిది. ఓకే, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయితే ఎస్ అని పెట్టుకోండి, లేకపోతే అవసరం లేదు. ఈమెయిల్ ఐడి ఎంట్రీ చేయండి. ఇక్కడ కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడి మళ్ళీ ఒకసారి అయితే ఎంట్రీ చేయండి. చాలా సింపుల్ అంటే సింపుల్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీ అడ్రస్, ఇక్కడ అడ్రస్ కంప్లీట్గా విలేజ్, డిస్టిక్, మండల్, స్టేట్, పిన్ కోడ్, కంట్రీ, మొబైల్ నెంబర్. ఓకే, ఇక్కడ స్టేట్ బిలాంగ్స్ టు అండ్ ఆధార్ మీ ఉంటే ఇచ్చుకోండి, లేదంటే లేదు. ఇవ్వకుండా కూడా మీకు ప్రొసీడ్ అయితే అవుతుంది. ఓకే, ఇక్కడ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్స్ ఏంటి అనేది ఇప్పుడు నేను చూపెడతాను. అండ్ ఈ PG అనేది మీరు కంప్లీట్ అయితే ఏ ఇయర్లో కంప్లీట్ అయ్యారు, PGలో ఏ సబ్జెక్ట్ కావాలి మీకు, సెలెక్టెడ్ మీడియం ఆఫ్ క్వశ్చన్ పేపర్. ఇక్కడ సెట్ వచ్చేసి మీకు ఇంగ్లీష్ అండ్ తెలుగు క్వశ్చన్ పేపర్లో రెండు లాంగ్వేజ్లలో మాత్రం ఖచ్చితంగా మనకి వస్తుంది. ఓకే, తర్వాత వచ్చేసి మనం ఇక్కడ ఏంటి ఎగ్జామ్ చూడండి,
సెలెక్ట్ ఎగ్జామ్ సెంటర్స్ అయితే చూస్ అయితే చేసుకోవచ్చు. సో ఇందాక ఇక్కడ పోస్ట్, ఇందాక డీటెయిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ అని కనబడుతుంది కదా, ఈ ఈ ఇదిగోండి ఈ కోర్సెస్ ఏదైతే ఉన్నాయో ఈ కోర్సెస్కి సంబంధించిన లిస్ట్ వచ్చేసి ఇందాక మనం నోటిఫికేషన్ అనుకున్నాం కదా, ఇది అన్నమాట కోర్స్ లిస్ట్. సో వీళ్ళు మాత్రం ఖచ్చితంగా ఎలిజిబుల్ అన్నమాట. వీళ్ళు మాత్రమే, ఎంతకు మించి దీనిలో అదర్స్ అని పెట్టేసి పక్కన ఎంట్రీ చేయడానికైతే ఎక్కడ కనిపిస్తలేదు. సో ఇందాక మనం ఎగ్జామ్ సెంటర్ అక్కడ 3 అనుకున్నాం కదా పైన. సో ఇక్కడ మొత్తానికి అయితే 5 అయితే మనం సిటీ సెంటర్ ఎగ్జామ్స్ అయితే పెట్టుకోవాలి. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీకు ఆర్ యూ డూయింగ్ హ్యావ్ పీజీ డన్ అవుట్ ఆఫ్ ద ఇండియా అంటే మన ఇండియాలోనే చేసాం కదా, ఇండియా సెలెక్ట్ చేసేసుకోండి. యూనివర్సిటీ ఏంటిది అండ్ సెలెక్ట్ స్టేట్ సారీ యూనివర్సిటీ స్టేట్ ఏంటిది, యూనివర్సిటీ ఏంటి అది స్టేట్లో అనేది చూస్ చేసుకోండి. ఒక పాస్వర్డ్ అయితే స్ట్రాంగ్ పాస్వర్డ్ క్రియేట్ చేసుకోండి ఇక్కడ మీరు. ఓకే, క్రియేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఈ సెక్యూరిటీ ఇది ఉంది కదా, ఇది ఇక్కడ ఎంటర్ చేసేసి సబ్మిట్ మీద క్లిక్ చేసేయండి. కంటిన్యూ మీద క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా అడుగుతుంది. ఓకే, ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి. జాగ్రత్త చూసుకున్న తర్వాత ఓకే చేయండి అని అంటే ప్రాబ్లం లేదు, డైరెక్ట్ ఓకే కొట్టేసేయండి. ఆల్రెడీ మనకు ఎడిట్ ఆప్షన్ కూడా లాగిన్ చేసిన తర్వాత కూడా ఎడిట్ ఆప్షన్ ఉంది. సో అక్కడ ఓకే చేసేసినాక ఈ విధంగా మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోమంటుంది. ఇక్కడ ఓకే ఉంటే సబ్మిట్ కొట్టండి, లేదంటే ఐ వాంట్ టు ఎడిట్ చేంజ్ మై డీటెయిల్స్ అని అంటే కింద చెక్ బాక్స్ చేసేస్తే బ్యాక్ వచ్చేస్తుంది, ప్రాబ్లం లేదు. అండ్ ఓకే ఉంటే పైన దాన్ని చెక్ చేసేసి సబ్మిట్ మీద క్లిక్ చేసేయండి. సబ్మిట్ మీద క్లిక్ చేయగానే మనకు ఈ విధంగా రిజిస్ట్రేషన్ ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. ఈ విధంగా సక్సెస్ఫుల్ అని ఈ యువర్ అప్లికేషన్ నెంబర్ అని కనబడుతుంది కదా, దాన్ని అయితే క్లిక్ అంటే నోట్ అవుట్ చేసుకోండి. ఇందాక పాస్వర్డ్ అయితే సేవ్ చేసుకున్నాం కదా, అంటే క్రియేట్ చేసుకున్నాం కదా, దాన్ని గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక్కడ క్లిక్ హియర్ టు లాగిన్ మీద క్లిక్ చేసేయండి. లాగిన్ మీద క్లిక్ చేయగానే ఈ విధంగా వస్తుంది. ఇందాక మనం ఆ అప్లికేషన్ నెంబర్ ఉంది కదా, అప్లికేషన్ నెంబర్ని, ఈ పాస్వర్డ్ని, ఈ క్యాప్షన్ని ఇక్కడ ఎంట్రీ చేసేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి. ఒకవేళ మర్చిపోయామనుకోండి పాస్వర్డ్, ఇక్కడ ఫర్గెట్ పాస్వర్డ్ అని కనబడుతుంది కదా, ఈ ఫర్గెట్ అప్లికేషన్ నెంబరు రెండింటిని కూడా మీరు ఫర్గెట్ కొట్టేసుకొని మళ్ళీ మీరు జనరేట్ అయితే చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. సో ఈ విధంగా ఓపెన్ అయిపోతే మనం లాగిన్ అయ్యే పాస్వర్డ్ క్రియేట్ చేసేసుకున్నాక. సో ఇక్కడ చూసుకోండి, ఏమైనా ఎడిట్ ఆప్షన్ ఇప్పటికీ మీకు డౌట్ ఉన్నాయనిపిస్తే క్లిక్ హియర్ టు ఎడిట్ అండ్ అప్డేట్ ఇన్ఫర్మేషన్ దాని మీద క్లిక్ చేసి మనం అప్డేట్ చేసుకోవచ్చు, ఎడిట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ క్లిక్ హియర్ టు వ్యూ ఫిల్డ్ ఇన్ఫర్మేషన్, ఇందాక మనం ఫిల్అప్ చేసినటువంటి డీటెయిల్స్ అక్కడ దాని మీద క్లిక్ చేస్తే ఆ పేజ్కి అయితే వెళ్ళిపోతుంది. ఇక్కడ సింపుల్ ఏం లేదు, దీని మీద థర్డ్ దాని మీద క్లిక్ చేయండి. ఏమైనా డౌట్ ఉంటే మాత్రమే పైన దాని మీద ఎంట్రీ చేసేసి ఎడిట్ ఆప్షన్ చేసేసుకొని మళ్ళీ అప్డేట్ చేసుకోండి. ఇక్కడ మాత్రం మనకు డైరెక్ట్ ఫోటో అండ్ సిగ్నేచర్ మనం దాని మీద క్లిక్ చేసేయండి. మనకి అప్లోడ్ సెక్షన్కి అయితే తీసుకెళ్తుంది. ఇక్కడ చాలా సింపుల్. ఇక్కడ ఫోటో అండ్ సిగ్నేచరు ఎంట్రీ చేసేసేయండి. ఇక్కడ ఎంట్రీ చేసిన తర్వాత ఇక్కడ మన క్యాస్ట్ అయితే కంపల్సరీ ఎంట్రీ చేయాలి. ఏం లేదు, ఫోటో, సిగ్నేచర్ అండ్ క్యాస్ట్ మాత్రమే. ఇక్కడ వాళ్ళు ఇచ్చినటువంటి సైజులలో మనం చూసుకొని ఖచ్చితంగా ఇక్కడ అప్లోడ్ చేస్తే సరిపోతుంది. 3 అటాచ్మెంట్ చేసిన తర్వాత అప్లోడ్ మీద క్లిక్ చేసేసేయండి. అప్లోడ్ మీద క్లిక్ చేసేగానే మనకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇట్లా చూస్తుంది పేమెంట్ కొరకు. ఓకే, మనం ఎంట్రీ చేసిన డీటెయిల్స్ అని కరెక్ట్ అయినా మళ్ళీ ఒకసారి అడుగుతుంది, ఒకసారి కన్ఫర్మ్ చేసుకోండి. కింద పేమెంట్ అయితే ఫీజు ఎంత అయితే ఉందో ఆ ఫీజు మనకి ఇక్కడ కనబడుతుంది అనమాట, చూసుకోండి. ఓకే, నేను బీసీకి సంబంధించిన క్యాష్కి సంబంధించిన 1500 అక్కడ ఎగ్జాంపుల్గా కనబడుతుంది. ఓకే, కొంచెం అదే పేజ్లో క్లిక్ హియర్ టు పేమెంట్, ఆ రెడ్ మార్క్ మీద ఇట్లా ఉంది కదా, క్లిక్ హియర్ టు మేక్ పేమెంట్, దాని మీద క్లిక్ చేయండి. మళ్ళీ ఒకసారి ఇక్కడ మీకు ఫోటో, సిగ్నేచర్ ఇవన్నీ కనబడుతుంది, 1500 ప్లస్ జీఎస్టీ కనబడుతుంది. ఇక్కడ మీరు అగ్రి మీద క్లిక్ చేసేయండి, పే నౌ మీద క్లిక్ చేసేయండి. పే నౌ మీద క్లిక్ చేయగానే మనకు పేమెంట్ సెక్షన్కి తీసుకెళ్తే క్రెడిట్ కార్డ్ ద్వారా, డెబిట్ కార్డ్ ద్వారా పేమెంట్ చేసేసుకొని మీరు హోమ్ పేజ్కి అయితే వెళ్ళి అప్లికేషన్ అయితే ప్రింట్ తీసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ మనకు టీఎస్ సెట్కి సంబంధించిన ఆన్లైన్లో చాలా ఈజీగా కేవలం 5 నిమిషాల్లో మాత్రమే మనం అప్లికేషన్ అయితే సబ్మిట్ చేసుకోవచ్చు. దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ మనం ఏమేమి ఉన్నాయి ఫ్రెండ్స్, ఫోటో, సిగ్నేచర్, కేవలం క్యాస్ట్ మాత్రమే, అంతే, చాలా సింపుల్. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చింది కదా, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బై ద వే మనకైతే ఆన్లైన్ సెంటర్ ఉంది కన్మట్ డిస్టిక్లో, పొన్నం కాంప్లెక్స్కి ఆపోజిట్ బిసైడ్ ఎస్బీఐ బ్యాంక్, ఐశ్వర్య ఆన్లైన్ సెంటర్. మన కన్మట్ డిస్టిక్లో కానీ లేదంటే చుట్టుపక్కల వాళ్ళు కానీ ఎవరైనా మన ఆన్లైన్ సెంటర్కి వచ్చి కూడా ఈజీగా అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, వీలైనంత మట్టుకు ఫ్రెండ్స్ అందరు కూడా, ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అందరు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.